ఇప్పుడు భానుడి భగభగలకు వడదెబ్బలకు బాబోయ్ ఎండలు అని భయపడిపోతున్నాం. వేసవి ఎంట్రన్స్లోనే తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. గత 10 ఏళ్లు అత్యంత వేడి దశాబ్దంగా నిలవగా గత ఏడాది టాప్ సన్షైన్ ఇయర్గా రికార్డు సృష్టించింది. ఈ రికార్డు నిలబెట్టుకోవడానికి ఈ ఏడాది ప్రయత్నిస్తున్నట్టుగా ఈ ఎండలు చెప్తున్నాయి. గత గణాంకాలను గమనిస్తే ఈ ఏడాది సైతం సేమ్ సీన్ రిపీట్ కానుందని మెట్రాలజీ శాఖ తెలియజేస్తోంది. గత కొద్ది రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. అడుగు బయటకు పెడితే ఏ సన్ స్ట్రోక్కు గురై ఎక్కడ ఏ ఆపదలో పడతామో అని ఠారెత్తుతున్నారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యనారాయణుడు అన్నప్రదాత, ఆరోగ్యప్రదాత, సర్వప్రదాత. అయితే మండే ఎండలను తేలిగ్గా తీసుకొని భానుడి భగభగలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారం మండుటెండల్లో తిరిగితే సూర్య ప్రతాపానికి గురికాక తప్పదు. సన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు, అదర్ స్ట్రోక్లతో ఆసుపత్రుల పాలవడం తథ్యం. అందుకే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితులైతే తప్ప బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. ఏ వడదెబ్బకైనా గురైతే ముందు జాగ్రత్తల విషయంలోనూ శ్రద్ధ వహించాలి. మండుతున్న ఎండలపై నిర్లక్ష్యం కూడదని వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఈ ఆంగ్ల సామెతను వల్లెవేసుకొని ఎండవేళ అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు వెళ్లాలని తెలియజేస్తున్నారు. సమతుల ఆహారంతో పాటు తాజా పండ్లు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. తమ సాహస గుణాలు మండుటెండల్లో తిరగడాల్లో చూపించకూడదు. ఇందులో వృద్ధులు, పిల్లలు మరింత ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎండల వేడిని తట్టుకోవడానికి, అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చాలా అవసరం. శీతల పానీయాలతో పాటు సమతుల ఆహారం స్వీకరించాలని, నీటి శాతం ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే వడదెబ్బకు దడవాల్సిన పని ఉండదని పెద్దలు చెప్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నీటికి కటకట ఏర్పడుతుంది. విద్యుత్ వినియోగం అధికం అవడంతో కరెంటు కోతల పర్వం సాగుతోంది. బాబోయ్ అని, కుయ్యో మొర్రో అని ఎప్పుడు అంటాం? గట్టి గాయం తగిలినప్పుడు, పెద్ద బాధ కలిగినప్పుడు ఈ ఆర్తనాదాలు వినిపిస్తాయి. ఇప్పుడు భానుడి భగభగలకు, వడ దెబ్బలకు బాబోయ్ ఎండలు అని భయపడిపోతున్నాం. వేసవి ఎంట్రన్స్లోనే తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. గత 10 ఏళ్లు అత్యంత వేడి దశాబ్దంగా నిలవగా ఈ గత ఏడాది టాప్ సన్షైన్ ఇయర్గా రికార్డు సృష్టించింది. ఈ రికార్డ్ నిలబెట్టుకోవడానికి ఈ ఏడాది ప్రయత్నిస్తున్నట్టు ఈ ఎండలు చెప్తున్నాయి.
గత గణాంకాలను గమనిస్తే ఈ ఏడాది సైతం సేమ్ సీన్ రిపీట్ కానుందని మెట్రాలజీ శాఖ తెలియజేస్తోంది. గత కొద్ది రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. అడుగు బయటకు పెడితే ఏ సన్ స్ట్రోక్ కు గురై ఎక్కడ ఏ ఆపదలో భయపడతామో అని ఠారెత్తుతున్నారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యనారాయణుడు అన్నప్రదాత, ఆరోగ్య ప్రదాత, సర్వప్రదాత. అయితే మండే ఎండలను తేలిగ్గా తీసుకొని భానుడి భగభగలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారం మండుటెండల్లో తిరిగితే సూర్య ప్రతాపానికి గురికాక తప్పదు. సన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు, అదర్ స్ట్రోక్లతో ఆసుపత్రుల పాలవడం తథ్యం. అందుకే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితులైతే తప్ప బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా అన్ని ముందు జాగ్రత్తలతో వెళ్ళాలి. ఏ వడదెబ్బకైనా గురైతే ముందు జాగ్రత్తల విషయంలోనూ శ్రద్ధ వహించాలి. మండుతున్న ఎండలపై నిర్లక్ష్యం కూడదని వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ ఆంగ్ల సామెతను వళ్ళె వేసుకొని ఎండవేళ అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు వెళ్లాలని తెలియజేస్తున్నారు. సమతుల ఆహారంతో పాటు తాజా పండ్లు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. తమ సాహస గుణాలు మండుటెండల్లో తిరగడాల్లో చూపించకూడదు. ఇందులో వృద్ధులు, పిల్లలు మరింత ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎండల వేడిని తట్టుకోవడానికి, అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చాలా అవసరం. శీతల పానీయాలతో పాటు సమతుల ఆహారం స్వీకరించాలని, నీటి శాతం ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే వడదెబ్బకు దడవాల్సిన పని ఉండదని పెద్దలు చెప్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నీటికి కటకట ఏర్పడుతోంది. విద్యుత్ వినియోగం అధికం కావడంతో కరెంటు కోతల పర్వం కొనసాగుతోంది.
గట్టిగా గాయం తగిలినప్పుడో పెద్ద బాధ కలిగినప్పుడో మనిషి ఆర్తనాదాలు వినిపిస్తాయి. ఇప్పుడు భానుడి భగభగలకు వడదెబ్బలకు బాబోయ్ ఎండలు అని భయపడుతున్నాం. వేసవి ఎంట్రన్స్లోనే తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. గత 10 ఏళ్లు అత్యంత వేడి దశాబ్దంగా నిలవగా గత ఏడాది టాప్ సన్షైన్ ఇయర్గా రికార్డ్ సృష్టించింది. ఈ రికార్డ్ నిలబెట్టుకోవడానికి ఈ ఏడాది ప్రయత్నిస్తున్నట్టుగా ఈ ఎండలు చెప్తున్నాయి. గత గణాంకాలను గమనిస్తే ఈ ఏడాది సైతం సేమ్ సీన్ రిపీట్ కానుందని మెట్రాలజీ శాఖ తెలియజేస్తుంది. గత కొద్ది రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. అడుగు బయటకు పెడితే ఏ సన్ స్ట్రోక్ గురై ఎక్కడ ఏ ఆపదలో పడతామో అని ఠారెత్తుతున్నారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యనారాయణుడు అన్నప్రదాత, ఆరోగ్య ప్రదాత, సర్వప్రదాత. అయితే మండే ఎండలను తేలిగ్గా తీసుకొని భానుడి భగభగలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా మండు టెండల్లో తిరిగితే సూర్య ప్రతాపానికి గురికాక తప్పదు. సన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు, అదర్ స్ట్రోక్లతో ఆసుపత్రుల పాలవడం కూడా తథ్యం. అందుకే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితులైతే తప్ప బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా అన్ని ముందు జాగ్రత్తల్లో వెళ్ళాలి. ఏ వడదెబ్బకైనా గురైతే ముందు జాగ్రత్తల విషయంలో శ్రద్ధ వహించాలి. మండుతున్న ఎండలపై నిర్లక్ష్యం కూడదని వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఈ ఆంగ్ల సామెతను వళ్ళ వేసుకొని ఎండవేళ అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి వెళ్లాలని తెలియజేస్తున్నారు. సమతుల ఆహారంతో పాటు తాజా పళ్ళు అలాగే పళ్ళ రసాలు తీసుకోవాలని చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. తమ సాహస గుణాలు మండుటెండల్లో తిరగడాల్లో చూపించకూడదు. ఇందులో వృద్ధులు, పిల్లలు మరింత ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎండల వేడిని తట్టుకోవడానికి, అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చాలా అవసరం. శీతల పానీయాలతో పాటు సమతుల ఆహారం స్వీకరించాలని, నీటి శాతం ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే వడదెబ్బకు దడవాల్సిన పని ఉండదని పెద్దలు చెప్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నీటికి కటకట ఏర్పడుతోంది. విద్యుత్ వినియోగం అధికమవ్వడంతో కరెంటు కోతల పర్వం కొనసాగుతోంది.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేందుకు మనతో పాటు డాక్టర్ వెంకట్ గారు జాయిన్ అవుతా ఉన్నారు, ఫిజిషియన్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకట్ గారు, ఓ పక్క వెంకట్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఓ పక్క ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, సమ్మర్ ఈ సీజన్ మాత్రం చాలా పెద్ద ఎత్తున హీట్ కనిపిస్తూ ఉంది. హీట్ వేవ్స్ మార్నింగ్ 9-10 o'clock నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే బెటర్ అని మీరు అంటారు? అవును, ఈ ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో ఈ మధ్య ఎండలు బాగా పెరిగిపోయినాయి. ఎస్పెషలీ చిన్నపిల్లలు, వృద్ధులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది స్పెషల్ పాపులేషన్ అంటారు. వీరు డే టైంలో 10 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలో తిరగకపోవడం మంచిది. అండ్ వెళ్ళాల్సి వస్తే లైట్ కలర్ దుస్తులు వేసుకోవడము, అండ్ వీలైనంత వరకు షేడ్ లో ఉండడం, అండ్ హైడ్రేషన్, వాటర్ తాగడము, వాళ్ళు హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నార్మల్గా నీళ్ళు తాగడమే కాదు, బట్ నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు ఏదంటే పుచ్చకాయలు, కొబ్బరి బొండ నీళ్ళు, వీటిలో ఎలక్ట్రోలైట్స్ కూడా మనకి వస్తాయి. సో ఇటువంటివి తీసుకుంటే మనకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా కాకుండా ఉంటుంది. ఎందుకంటే యూజువల్లీ మన చెమటలో సోడియం, పొటాషియం అనేది బయటికి వెళ్ళిపోతాయి. సో వాటిని రీప్లేస్ చేయాలంటే నార్మల్గా వాటరే కాకుండా కొబ్బరి బొండం నీళ్ళు ఇటువంటివి తీసుకోవడం మంచిది. అదేవిధంగా వెంకట్ గారు, ఈసారి మనం చూస్తుంటే ఉదయాన్నే అంటే 9-10 o'clockకే చాలా పెద్ద ఎత్తున మనకి హీట్ వేవ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఇన్ఫాక్ట్ మిడ్ నైట్స్ కూడా ఆ వేడి ఇంకా తెలుస్తూనే ఉంటుంది చాలా చాలా సందర్భాల్లో. ఎంత శాతం ఆఫ్ అంటే జనరల్గా డాక్టర్స్ అడ్వైజ్ ఇంతకుముందు చేసేవారు అనేటువంటి మాట ఇప్పటికీ స్టిల్ ఇట్స్ అ క్వశ్చన్. డైలీ అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఎవ్రీ హ్యూమన్ అనేటువంటి మాట అంటారు కదా. సో వాటర్ కంటెంట్ ఎంత తీసుకుంటే బెటర్ ఈ సమ్మర్లో, అంటే ఇంత పీక్స్ ఆఫ్ హీట్ చూస్తున్నటువంటి టైంలో మనం? ఎస్, యూజువల్లీ ఏంటంటే మనం వాటర్ ఇంటేక్ యూజువల్లీ 2 to 3 liters తీసుకోవాలని చెప్తూ ఉంటాం అందరికి. కాకపోతే ఈ ఎండాకాలంలో ఏంటంటే తేమ శాతం తక్కువ ఉండడం, మన బాడీలో చెమట ఎక్కువ పోతూ ఉంటది. సో ఈ సమ్మర్ లో ఏంటంటే స్పెషల్లీ 3 to 4 liters కాకుండా 4 to 5.5 liters తీసుకోవడం మంచిది. కాకపోతే కొంతమంది పాపులేషన్ లో ఇప్పుడు ఏదైతే కిడ్నీ ఉంటారు, కార్డియాక్ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మటుకు అంత వాటర్ తీసుకోలేరు. సో వాళ్ళలో ఏంటంటే ఒక 500 to 600 ml ప్లస్, అంటే నార్మల్గా వాళ్ళు 2 లీటర్లకి మేము లిమిట్ పెడితే వాళ్ళకి 2.5 to 2.7 liters ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్తాం. అదే పిల్లల్లో అయితే వాటర్ కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడము, కొబ్బరి బొండం నీళ్ళు ఇవ్వడము, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఓఆర్ఎస్ తాగిపియడము, ఇటువంటివి చేస్తే మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యూజువల్లీ డే టైంలో మనకి ఎండ కనిపిస్తుంది, ఎండలో మనకు డిహైడ్రేట్ అవుతుంది అనుకుంటున్నాం, కానీ ఈవినింగ్స్ లో కూడా ఎండ లేకపోయినా కూడా తేమ శాతం తక్కువ ఉండడం వల్ల డిహైడ్రేషన్ అనేది అవుతూనే ఉంటుంది. ఎందుకంటే రాత్రి 7-8 గంటల వరకు కూడా బయట పిల్లలు ఆడుకునే వాళ్ళు కూడా బాగా డిహైడ్రేట్ అవుతారు. యూజువల్ వాళ్ళకి ఏంటంటే మంచి పండ్లు ఇవ్వడము, వాటర్, ఫ్రూట్స్ ఇవ్వడం మంచిది. రైట్, అదేవిధంగా డాక్టర్ గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఓన్లీ ఫ్రూట్స్ ఇవే కాకుండా న్యాచురల్గా అంటే ఫ్రూట్స్తో పాటు వాటర్తో పాటు ఇంకా మనం ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే డిహైడ్రేట్ అవ్వకుండా, అదేవిధంగా ఎనర్జీ లాస్ అనేటువంటిది లేకుండా మనం చూసుకోవచ్చు అంటారు? అదే యూజువల్లీ మనము ఫ్లూయిడ్స్ తీసుకునేది అనేది యూజువల్లీ ఎండాకాలంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే డిహైడ్రేషన్ లో ఫ్లూయిడ్ ఒక్కడమే తగ్గడం కాకుండా సోడియం, పొటాషియం అనేది రీప్లేస్ చేసుకోవాలి మనం. అది సోడియం, పొటాషియం అనేది మనకు న్యాచురల్ గా దొరికేది మన ఫ్రూట్స్ లో, ఫ్రూట్ జ్యూసెస్ లో, అండ్ ఎనీ ఆఫ్ ద ఫుడ్స్ లో, మనం తినే ఫుడ్ లో. అది కాకుండా ఏంటంటే మామూలుగా ఓన్లీ వాటర్ ఒకటే తాగుతూ ఉంటే మనకు సరిపోదు. ఎందుకంటే అందులో యూజువల్లీ మన ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నోటీస్ చేసే ఉంటారు, ఎప్పుడైనా చెమట వచ్చినప్పుడు ఉప్పు లాంటిది వస్తూ ఉంటుంది డ్రై అయినాక. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ద సోడియం అండ్ పొటాషియం ఫ్రమ్ ద బాడీ. సో వేరే ఆహార పదార్థాలు తినే కన్నా నార్మల్గా ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువ చేయడమే మంచిది. రైట్, వెంకట్ గారు, అంటే ఈ సీజన్లో మనం చూసుకుంటే ఇన్ఫాక్ట్ ఎంటైర్ సమ్మర్ సీజన్లో చూసుకుంటే కొంతమంది ఉంటారు, లెట్స్ సే డెలివరీ బాయ్స్ ఉన్నారనుకోండి, ఎక్కువ సమయం వాళ్ళు రోడ్ పైన, స్ట్రీట్స్ పైన గడుపుతూ ఉంటారు, ఆ వేడిలోనే ఉంటారు. వాట్ ఇఫ్ సన్ స్ట్రోక్ ఒకవేళ ఎవరికైనా తగిలినా, లేదు అంటే ఇళ్లలో ఉండేవాళ్ళు ఎక్కువ చల్లదనానికి కాస్త దూరంగా ఉండి ఇళ్లలోనే ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరూ నాట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ ఏసీస్ అండ్ కూలర్స్ కదా. సో అలా హీట్లో ఉండి సన్ స్ట్రోక్కి గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రికాషన్ అనేది ఎలా తీసుకుంటే బెటర్, ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకుంటే బెటర్ అంటారు? యా, మీరు అన్నట్టు ఇప్పుడు డెలివరీ బాయ్స్ వాళ్ళు అందరూ ఎండలో తిరుగుతూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి వృత్తిపరంగా తప్పదు. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ డార్క్ కలర్ దుస్తులు వేసుకోకుండా ఇటువంటి బ్లాక్ కలర్, డార్క్ కలర్ దుస్తులు అండ్ సిల్క్ దుస్తులు, ఇవన్నీ ఏంటంటే మనకి చెమటను బయటకు పోనివ్వవు. ఇంకా ఏంటంటే ఈ డార్క్ కలర్ దుస్తులు హీట్ అబ్జార్ప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. లైట్ కలర్ దుస్తులు, కాటన్ దుస్తులు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హీట్ అనేది వాట్ యూస్ అంటే మనం హీట్ ఇది అబ్జార్బ్ చేస్తే అది హీట్ మన ఇట్ ఎగ్జిట్.
సో బేసికలీ వాళ్ళు ఏంటంటే మంచిగా నీళ్ళు తాగడము, క్యాప్ పెట్టుకొని ఉండడం, వీలైనంత వరకు షేడ్లో ఉండడము, చెట్టు ఎక్కడ నాగవలసి వస్తే చెట్ల కింద తాగడము, చల్లటి నీళ్ళు తాగడము, అండ్ ఈ లైట్ కలర్ దుస్తులు అవన్నీ వేస్తే మంచిది. అదేవిధంగా డాక్టర్ గారు అంటే ఇప్పుడు రెగ్యులర్గా సమ్మర్లో అంటే డీహైడ్రేషన్ ఎఫెక్ట్ అని అనుకోవచ్చు, లేదా సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ కావచ్చు. చాలా మందికి ఫీవర్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ సీజన్లో. ఫీవర్ ప్లస్ చాలా ఎక్కువ మోషన్ అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అంటారు? మీరు మీరు అన్న మాట ఏంటంటే వడదెబ్బ అనే మాట మీరు వినుంటారు. యూజువల్లీ ఈ వడదెబ్బ వచ్చినప్పుడు ఏంటంటే డిహైడ్రేషన్ ఇవన్నీ అయ్యి చాలా మందికి లూజ్ మోషన్స్ కావడము, వామిటింగ్స్ కావడము, ఫాస్ట్ హార్ట్ రేట్ ఉండడము, కన్ఫ్యూజన్, కొన్ని తీవ్రమైన కేసుల్లో కన్ఫ్యూజన్ అట్లాంటివి కూడా చూస్తుంటాం. సో ఈ వడదెబ్బ నుంచి మనం తప్పించుకోవాలంటే ఆల్వేస్ ఒకటే చెప్తూ ఉంటాం, ఫ్లూయిడ్. ఆల్ ఫ్లూయిడ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ బయట తిరిగే వాళ్ళు మామూలు కన్నా ప్లస్ 1.5 నుంచి 2 లీటర్స్ వరకు నీళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఓన్లీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే వాటరే కాకుండా ఎలక్ట్రోలైట్స్ రీప్లేస్ కావాలి. అవి మనకి ఫ్రూట్స్ లో వస్తుంది న్యాచురల్లీ. ఆ ఫ్రూట్స్ అటువంటివి తీసుకోవడం మంచిది. రైట్. ఇంకా తీవ్రమైన కేసుల్లో వడదెబ్బ తగిలిన వాళ్ళు ఎమర్జెన్సీకి రావడం అనేది కూడా జరుగుతూ ఉంటది. సో వీళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్ గా చల్లటి ప్రదేశానికి షిఫ్ట్ చేయడము, లేదా వాళ్ళ పైన చల్లటి నీళ్ళు వేసి తడిగుడ్డ పెట్టి వాళ్ళ బాడీ టెంపరేచర్ తగ్గించడము, ఇటువంటి జాగ్రత్తలు అనేవి చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు ఫర్ యువర్ ఇన్పుట్స్. సో దట్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్ హెల్ప్ అవుతుందని అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. సో ఫైనల్గా చెప్పొచ్చేటువంటి మాట ఏంటంటే, నమస్కార ప్రియుడైనటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు, మనిషిలో మహిళ చీకట్లను పారదొల్ల వెలుగుల రాజు, సూర్యుడు లోక బాంధవుడు, ఋతుచక్ర నిర్దేశకుడు, ఆ కాల నిర్ణేత, నిర్ణయానుసారం ప్రకారం ప్రకృతి వాతావరణానికి అనుగుణంగా మసిలితే ఏ కష్టాలు ఉండవు. కాదని ధిక్కార స్వరం వినిపించే మంటెండలు లెక్క చేయక ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యాన్ని దెబ్బతింటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. టేక్ మోర్ ఫ్లూయిడ్స్ అండ్ మోర్ ఫ్రూట్స్. ఏవైతే ఫ్లూయిడ్ రకాలు ఉంటాయో దాంట్లో అంటే పుచ్చకాయలు కానీ, మస్క్ మిలన్ కానీ, దోస కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్డ్. నేను మీ అవినాష్ జనగామ. మళ్ళీ కలుద్దాం.